ఆర్టీటీ స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయకుంటే కూటమి ఎమ్మెల్యేలకు గుణపాఠం చెప్తారు. మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్. అనంతపురం జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ కార్యాలయం నందు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జగదీష్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేద ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్టీటీ స్వచ్ఛంద సంస్థకు కూటమి ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయడంలో నిర్లక్ష్యం కారణంగా ఆర్టీటీ స్వచ్ఛంద సంస్థ తరహాలో శ్రీలంకకు తరలిపోయే ప్రమాదం ఉందని, ముఖ్యంగా కళ్యాణదుర్గంలో ఇప్పటికే భూములు కూడా అమ్మకం ప్రారంభించడం జరిగిందని, ఇప్పటికైనా ఆర్టీటీ స్వచ్ఛంద సంస్థకు కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి నిధులు వచ్చేందుకు అనుమతులు ఇవ్వకుంటే ఆర్టీటీ స్వచ్ఛంద సంస్థ శ్రీలంకకు తరలిపోయే ప్రమాదం ఉందని కూటమి ప్రభుత్వం నాయకులు ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, నగర కార్యదర్శి శ్రీరాములు, అల్లిపీర, సంతోష్, రాజేష్ తదితరులంతా పాల్గొన్నారు. సేవలు పేద ప్రజలకు ఆక్సిజన్ మాదిరి ఉపయోగపడినాయి. అలాంటి ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఏ అకౌంట్ని రెన్యువల్ చేయనందువల్ల విదేశాల నుంచి వచ్చేటువంటి ఫారిన్ ఫండ్స్ రాకోకుండా పోయినాయి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున కృషి చేశారు ఆ అకౌంట్ని రెన్యువల్ చేయమని. ఆఖరకు కేంద్ర ప్రభుత్వమే సమ్మతించింది, కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని ఆఖరికి స్వీట్లు కూడా ఒకరికొరు కూటమి నేతలంతా పంచుకొని కొన్ని చోట్ల టపాసులు కూడా పాపము పేల్చినారు. ఎందుకంటే ఇది చాలా సంతోషకరమైన వార్త అని చెప్పనని మేము కూడా ఆనందించినాం. జిల్లా ప్రజానీకము, రాయలసీమ ప్రజానీకం అంతా కూడా ఆనందించినారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో కృషి చేసింది. బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఎఫ్సీఆర్ఏ అకౌంట్ని రెన్యువల్ చేసేదానికి చేశారు. ఆర్టీటీకి ఆటంకాలు లేవని చెప్పనని భావించాం. కానీ ఇంతవరకు ఆ అకౌంట్ రెన్యువల్ కాకపోగా ఇప్పుడు ఆర్టీటీ వైద్య సేవలన్నీ కూడా అటు కళ్యాణదుర్గం కానీ, కనేకల్ కానీ, ఈ హాస్పిటల్స్ అన్నీ మూసివేయాలని చెప్పే నిర్ణయానికి ఆర్టీటీ వచ్చింది. పైగా బత్తలపల్లి హాస్పిటల్ కూడా, పైగా స్టేడియంను కూడా లీజ్కి ఇచ్చేసి ఎక్కడో శ్రీలంకకు పోయి అక్కడ ఉండే పేద ప్రజలకి సేవ చేసుకుందాంలే అనే ఆలోచనకి ఆర్టీటీ వచ్చినట్లు తెలుస్తూ ఉంది. మరి దీనికి కూటమి నాయకులు మరి ఏం సాధించారో, ఏమి ఆ యొక్క అకౌంట్ను రెన్యువల్ చేయించారో అర్థం కాలే. కానీ మీరు చేసుకున్నటువంటి సంబరాలకి, మీరు పంచుకున్న స్వీట్లకి, మీరు కాల్చిన టపాసులకి అర్థం లేకుండా పోయింది. అందుకోసమనే ఇప్పటికైనా ఈ సుమారు ఉద్యోగస్తులు కూడా సుమారు 500 మందిని దాంట్లో నుంచి ఉద్యోగాల నుంచి కూడా తీసేసి మరి మొత్తం అంతా కూడా మొన్ననే కళ్యాణదుర్గంలో ఒక 60 ఎకరాలు ఆస్తిని వేలం కూడా వేశారు, అమ్ముకున్నారు. అంటే ఉన్న ఆస్తులన్నింటినీ కూడా పోటీ అమ్ముకొని అదంతా తీసుకొని పోయి శ్రీలంకలో వాళ్ళ యొక్క సేవల్ని కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తూ ఉంది. మరి ఇప్పుడేమో ఏమీ మాట్లాడడం లేదు కూటమి నాయకులంతా కూడా. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండేది పెద్ద మేజర్ పార్టీ. ఇటు జనసేనను కానీ లేదా అటు బీజేపీని కానీ కలుపుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేదానికి బీజేపీ ఉంటే బాగుంటుందని, బీజేపీ ద్వారా కేంద్రంలో కొన్ని పనులు జరుగుతాయని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడతాయని వారు చెప్పి మరి వారితో కలిసినారు. మరి ఈరోజు ఇక్కడ ఏం జరిగింది? ఆర్టీటీకి స్వయంగా ముఖ్యమంత్రి పోయినా, కేంద్ర మంత్రులు పోయినా, పార్లమెంట్ సభ్యులు పోయినా, ఆఖరికి జిల్లా మంత్రులు పోయినా, ఎవరు పోయినా కూడా ఇంతవరకు ఆ యొక్క అకౌంటే రెన్యువల్ కాలేకుండా బీజేపీ వల్ల ఏం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ ఉన్నారు? అదేవిధంగా మరి ఎప్పుడు చూసినా కూడా వాళ్ళ మీటింగ్లు ఏమంటారంటే మేము విడాకులు ఇచ్చేదే లేదు, ఒకరికొకరు విడాకులు తీసుకోము, మేము కలిసే ఉంటాము అని చెప్తున్నారు. మరి మీరంతా కలిసి ఉండేది ఏమిటి కోసం? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమా, లేదా రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలు తీర్చేదానికోసమా, లేకపోతే మీ అవసరాలు తీర్చుకునేదానికి కలిసి ఉన్నారా? మరి మీరు ఉండేది రాష్ట్ర ప్రయోజనాలని పరిష్కారం చేసేదానికి 3 పార్టీలు కలిస్తే అటు కేంద్రంలో ఉన్న అధికారము, ఇటు రాష్ట్రంలో ఉన్న అధికారము కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్ అవుతుంది. డబుల్ ఇంజినే కాకుండా పవన్ కళ్యాణ్ కలుపుకుంటే ట్రిపుల్ ఇంజిన్ అవుతుంది. కాబట్టి దీని ద్వారా పరిపాలన బాగా కొనసాగుతుందని చెప్పనని మీరు నమ్మబలికినారు, ప్రజలను ఒప్పించినారు, ప్రజల చేత ఓటు వేయించుకున్నారు. కానీ ఇప్పుడు 2 ఏళ్ళు పైన అయిపోయింది. మరి ఇలాంటి చిన్న సమస్యను కూడా పరిష్కారం చేయలేకపోతే, ఆ బీజేపీని ఒప్పించలేకపోతే మీరు మరి ఏం సాధించినట్లు? అదే కాకుండా ఈ పొద్దు రాష్ట్రానికి కూడా పెద్ద అన్యాయం జరుగుతూ ఉంది. ఉపాధి హామీ పథకాన్ని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని మార్చి మరి బీపీజీ రామ్జీ అనే పేరుతో
40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలంట. అంటే 100 కోట్లు అయితే అందులో 40 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. మన రెవెన్యూ లోడ్ బడ్జెట్ ఉండే మన రాష్ట్రము ఎక్కడ భరిస్తుంది? మరి దానిపైన కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ ఏం మాట్లాడడం లేదు. అంటే కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్ర ప్రయోజనాలకు గండికొట్టే విధంగా, ఉపాధి హామీ పథకానికి మంగళం పడే విధంగా ఆ నిర్ణయాలు చేస్తే మరి దానికి ఎగనెస్ట్గా మీ నోటి నుంచి అసలు మాట్లాడడంలే. కనీసం బీజేపీని అడిగేదానికి కూడా మీరు పోవడంలే. వాళ్ళని నిలదీసి అయ్యే మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటూ ఉన్నాయి, మీతో కలిసి ఉన్నాము, మేము మీతో మంత్రులుగా ఉన్నాము, మేము కూడా మిమ్మల్ని బీజేపీ వాళ్ళని మంత్రులుగా రాష్ట్రంలో పెట్టుకున్నాము, కాబట్టి ఈ సందర్భంలో మరి మా రాష్ట్ర ప్రయోజనాలు కూడా కాపాడాల్సిన అవసరం మీ పైన మా పైన ఉంది కదా అని చెప్పి అడగాలి కదా. ఏం అడగలే. ఇప్పుడు శ్రీలంకకు పోతుంటే మీకు ఆనందంగా ఉందా? అంటే ఆర్డీటీ రాయలసీమ జిల్లాల నుంచి వాళ్ళ సేవలన్నీ కూడా ముగించేసి వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకొని వాళ్ళు శ్రీలంకలో పోయి పెట్టుకుంటే మీకు ఆనందంగా ఉందా, సంతోషంగా ఉందా? మరి ఇప్పుడు ఏమి మిఠాయిలు పంచుకుంటారు మీరు? నాకు అర్థం కాలే. అసలు మీకు ఏమైనా ఇది ఉంటే దీనిపైన తక్షణమే స్పందించాలి. ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది, మళ్ళీ రేపొద్దున అసెంబ్లీ కూడా జరుగుతుంది. ఈ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపండి కేంద్రానికి పంపి మా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే అంశాలు ఇవి, వీటిని పరిష్కారం చేయాలని చెప్పనని అడగండి. ఏమాత్రం అడుక్కోకుండా మీరు నిమ్మకు నీరెత్తినట్లుంటే మేము చాలా హ్యాపీ అయినాం. ఒకవేళ కూటమి ప్రభుత్వం మాకు సిద్ధాంతపరంగా వ్యతిరేకమైన ఈ సమస్యలో ఆర్డీటీ విషయంలో చాలా కృషి చేస్తూ ఉన్నారు. చాలా బాగా మా కేంద్ర ప్రభుత్వం దగ్గర అమిత్ షా దగ్గర పోతున్నారు, నరేంద్ర మోడీ దగ్గర పోతున్నారు. కాబట్టి దీన్ని సాధించినామని చెప్తే ఇంకా సంతోషమైంది. కానీ ఈరోజు చూస్తే ఏమి కాలే. అది కాలేనందువల్ల ఆర్డీటీ యొక్క పరిస్థితి ఆ విధంగా దిగజారిపోతూ ఉంది, నిర్వీర్యమైపోయింది. ఆఖరికి ఎత్తేసే పరిస్థితి, ఇక్కడి నుంచి తరలిపోయే పరిస్థితి వస్తూ ఉంది. మళ్ళీ మీరు పరిశ్రమలు ఎన్ని తీసుకొచ్చినా కూడా దీనికి సాటి అవుతుందా? మీరేమో పెద్ద ఎత్తున పరిశ్రమలు, ఉద్యోగము, ఉపాధి అని చెప్పనని పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ ఈ యొక్క ఆర్డీటీ సంస్థ చేస్తున్నటువంటి సేవలు అటు ఉద్యోగం ఉపాధిలో కానీ, లేదా మన విద్యలో కానీ, లేదా వైద్యంలో కానీ, దాంతోపాటు ఉద్యోగాల కల్పనలో కానీ ఇవన్నిట్లో కూడా ఆర్డీటీ రాయలసీమలో ఎనలేని సేవ కొనసాగిస్తూ ఉంది. అందుకనే రాజకీయాలకు అతీతంగా దీన్ని సమర్థిస్తున్నారు అందరూ కూడా. ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశము, వైఎస్ఆర్ పార్టీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు అందరూ కూడా ఇది ఆర్డీటీని వ్యతిరేకించే పార్టీ ఒక్కటి కూడా లేదు. అందరూ కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు. ఆర్డీటీ కొనసాగాల, ఆర్డీటీ యొక్క ఫారిన్ కరెన్సీ వచ్చేదానికి కావాల్సినటువంటి అకౌంట్ని రెన్యువల్ చేయాలని చెప్పి అందరూ డిమాండ్ చేసినారు. మరి రాజకీయాలకు అతీతంగా పోరాడినా కూడా కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చి తప్పుతూ ఉంది, హామీ ఇచ్చి తప్పుతూ ఉంది, మాట నిలబెట్టుకోలే. కాబట్టి పార్లమెంట్లో మీరు మాట్లాడండి. ఇప్పుడు పార్లమెంట్లో నిలదీయండి, బీజేపీని అడగండి. ఒకవేళ మా లెక్క మీరు పెద్ద ఎత్తున పోరాడలేకపోయినా మీ యొక్క విడాకులు తీసుకునే పరిస్థితి రాకుండానే పోరాడండి, మామూలుగానే పోరాడండి. మరి దానికోసమని చాలా అన్యాయం ఇది. అందుకోసమే సిపిఐ పార్టీ రేపు మా జాతీయ పార్టీ కార్యదర్శి ఢిల్లీలో కూడా పోయి ఈ యొక్క సమస్య పైన రామకృష్ణ గారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని కూడా కలుస్తూ ఉన్నారు. కలిసి అక్కడ మెమరాండాన్ని కూడా సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా మా జిల్లా పార్టీ మా నారాయణ స్వామి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క అన్ని రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను కలుపుకొని ఒక సమైక్య ఉద్యమం ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేదానికి, కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేదానికి ఈ నెల 14వ తారీఖు ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ మీటింగ్స్ కూడా వేసి అందరినీ కలుపుకొని తద్వారా ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలని, మీరు చేసుకున్నటువంటి హామీలు కానీ మీరు ఇచ్చినటువంటి ఆచరణలో రాలేదు, అందుకోసమే ఆర్డీటీ తరలిపోతుంది. ఆర్డీటీని తరలిపోకుండా ఈ రాష్ట్రంలో కాపాడుకునే దానికోసం తప్పకుండా ఈ యొక్క అకౌంట్ని రెన్యువల్ చేయాలా, ఆర్డీటీని మా యొక్క రాయలసీమ జిల్లాల్లో నిలపాలా, పేద ప్రజలకు ఉపయోగపడేటట్లు. వాళ్ళకి విదేశాల నుంచి వచ్చే ఫారిన్ ఫండ్స్ని నువ్వు ఎందుకు ఆపాలా అంటే ఇది మతపరమైనటువంటి దృష్టితో చూస్తున్నారు తప్ప అభివృద్ధి దిశలో చూడడంలే. మతపరమైనది ఏదైనా ఉంటే మీరు యాక్షన్ తీసుకోండి. నీకు ఏదైనా ఉంటే మత మార్పుల్లో ఇంకోటో ఉంటే అవన్నీ ఏం లేవు కదా. బీజేపీ వాళ్ళే కూడా సమర్థిస్తున్నారు కదా. సత్యకుమార్ చెప్పినాడు, బీజేపీ నాయకులు చెప్పినారు ఆర్డీటీని పరిరక్షిస్తాం, దాన్ని ఖచ్చితంగా మేము అకౌంట్ రెన్యువల్ చేస్తామని. మరి అటువంటిప్పుడు ఎందుకు మీరు ఆ అకౌంట్ని రెన్యువల్ చేయలే? అందుకోసమే మేము నిలదీసి అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని. మీరు ఖచ్చితంగా ఈ యొక్క పనులు చేయాలా. అదేవిధంగా గ్రామీణ పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిలపాల. దాంట్లో మహాత్మా గాంధీ పేరు తీసేస్తారా మీరు? మహాత్మా గాంధీ అంటే జాతీయ పిత. ఆయన గాంధీ జయంతి రోజు అన్ని పార్టీలు ఆయనకి మనం ఘనంగా జరుపుతాం. మరి అటువంటి పేరు తీసేశారు. విబిజీ రామ్జీ అంట. తర్వాత ఇప్పుడు రెవెన్యూ లోడ్ బడ్జెట్ ఉంది
వేల కోట్లు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి 60,000 కోట్లు లోటు బడ్జెట్ ఉంటే ఇప్పుడు మళ్ళీ 40% దీనికోసం కడుతుందా రాష్ట్ర ప్రభుత్వము? కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఉపాధి హామీ పథకానికి మంగళం పాడాలని, గ్రామాల్లో ఎటువంటి పనులు చేయకూడదని, కూలీల పొట్టగొట్టే కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయింది. అందుకోసం పార్లమెంట్లో దీని విషయం కూడా నిలదీయండి. మేము అన్ని చోట్ల ధర్నాలు చేస్తున్నాం, ఆందోళన చేస్తున్నాం. అన్ని పార్టీలు స్వాగతించినాయి ఉపాధి హామీ పథకాన్ని. కాబట్టి మీరు కూడా ఇప్పుడు కూటమి నాయకులంతా కూడా మీరు బీజేపీని ఒప్పించి ఆ 40% నిధులు లేకుండా 90% నిధులు కేంద్రమే ఇవ్వాలా, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాలా, యథావిధిగా 200 రోజులు పని కల్పించాలా, దాంతోపాటు కూలీలకు కూడా కూలీ వేతనాలు కూడా పెంచాలని చెప్పిన ఆ విధమైనటువంటి సౌకర్యాలు కలుగజేస్తే నిజంగా కూటమి ప్రభుత్వం కలిసిన దానికి ఒక అర్థం కలుగుతుంది. అయ్యా వీళ్ళు బీజేపీతో కలిసిన దానికి మన రాష్ట్ర ప్రయోజనాలు, మన ప్రజల సమస్యలు, మన కూలీల సమస్యలు, రైతాంగ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని నమ్మేదానికి ఒక ఆస్కారం ఉంటుంది. కానీ ఒక్కోటి కత్తిరించుకుంటూ పోతూ ఉన్నారు, ఒక్కోటి మీరు తీసేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరు కూటమి ప్రభుత్వము విడాకులు తీసుకున్నా లేదా కలిసిమెలిసి మీరున్నా మీతో ప్రజలు విడాకులు తీసుకుంటారు. ఇది మాత్రం గ్యారెంటీ. మీకు